ఆ రోజు డేట్ మే 22, 2020 పాకిస్తాన్లోని కరాచీ నగరం. గ్లోబల్ పాండమిక్, దేశమంతా కూడా లాక్డౌన్లో ఉంది. ఇన్ఫాక్ట్ ప్రపంచం అంతా లాక్డౌన్లో ఉంది. ఒక ఫ్లైట్ ఎగురుతోంది ఆ టైంలో. అందులో 99 మంది మనుషులు ఉన్నారు మొత్తం అందరితో కలిపి. యాక్చువల్గా ఆ రోజు అలా జరగాల్సింది కాదు ఆ ఫ్లైట్ విషయంలో, కానీ అలా జరిగింది. ఆ జరగడం ఏదైతే ఉందో అది ప్రపంచం మొత్తాన్ని కూడా షేక్ చేసింది. అది కూడా లాక్డౌన్ టైంలో కూడా. పాకిస్తాన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 8303 ఒక రొటీన్ ట్రిప్ యాక్చువల్లీ, లాహోర్ టు కరాచీ, ఎయిర్ బస్ A320, ఒక గంటకు పైగా జర్నీ అంతే. సో ఎప్పటిలాగే అది దాని యొక్క జర్నీని ఫినిష్ చేసుకోవాల్సి ఉంది. కానీ ఆ రోజు మాత్రం అది దాని యొక్క జర్నీని ఫినిష్ చేయలేదు. మోడల్ కాలనీ అనే ఒక కాలనీ యొక్క రూఫ్ల మీద వెళ్ళి పడిపోయింది. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. హ్యూమన్ ఎర్రర్ కావచ్చు, ఇన్స్టిట్యూషనల్ ఫెయిల్యూర్ కావచ్చు, అండ్ కొన్ని ఫ్రాజైల్ రూల్స్ కావచ్చు. ఇలాంటి ఎన్నో కారణాల వల్ల జరిగిన ఆ ప్రమాదం ఇప్పటికీ కూడా ఒక ఎగ్జాంపుల్గా నిలుస్తూ ఉంటుంది, ఇలా జరగకూడదు, ఇలా చేయకూడదని. సో ఈరోజు ఈ వీడియోలో పాకిస్తాన్ యొక్క వరస్ట్ ఏవియేషన్ డిజాస్టర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. గత దశాబ్ద కాలంలో ఇదే అత్యంత వరస్ట్ ఏవియేషన్ డిజాస్టర్ అనమాట. సో ఏం జరిగింది ఏంటనేది కొంచెం డీటెయిల్గా అర్థం చేసుకుందాం. ఆ రోజు చెప్పా కదా డేట్ మే 22, 2020. ప్రపంచం అంతా కూడా కరోనా లాక్డౌన్ కారణంగా స్ట్రిక్ట్గా ఉంది. పాకిస్తాన్ కూడా స్ట్రిక్ట్గానే ఉంది. లాహోర్లోని అలామా ఇక్బాల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ PK 8303 డిపార్చర్కి రెడీగా ఉంది. అండ్ ఎప్పటిలాగే అది కరాచీలోని జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తోంది. బట్ ఆ రోజు ఆకాశంలో చాలా ఫ్లైట్స్ అయితే ఉన్నాయి. అండ్ 89 మంది ప్యాసింజర్స్ ఉన్నారు, 6 క్యాబిన్ క్రూ ఉన్నారు, 2 పైలట్స్ ఉన్నారు. అండ్ ఆ ప్యాసింజర్స్లో ఇంటికి వెళ్తున్న ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, పాండమిక్ని రిస్క్ చేస్తున్న బిజినెస్ పీపుల్ ఉన్నారు, అండ్ కొంతమంది లక్కీ పీపుల్ కూడా ఉన్నారు. ఎందుకంటే ఇందులో నుంచి ఒక 2 సర్వైవ్ అయ్యారు కూడా. ఆ 2 మాత్రమే సర్వైవర్స్. యాక్చువల్గా 3వ ఆవిడ కూడా బతుకును, బట్ డెబ్రిస్ పడటం వల్ల మళ్ళీ చనిపోయింది ఆవిడ. సో అసలు ఏం జరిగిందనేది తెలుసుకుందాం. సో లెఫ్ట్ సీట్లో కెప్టెన్ సజ్జద్ గుల్, 58 ఏళ్ల వయసు అతనికి. అతను PIAలో 1996లో చేరాడు. బట్ 2015లో మాత్రమే కెప్టెన్గా ప్రమోట్ అయ్యాడు. ఎందుకంటే అతనికి కాంట్రవర్షియల్ కెప్టెన్ అన్న పేరు ఉంది. ఎందుకంటే అతను ఫస్ట్ PIAకి అప్లై చేసుకున్నప్పుడు మ్యాండేటరీ సైకియాట్రిక్ ఎవాల్యుయేషన్లో అతను ఫెయిల్ అయ్యాడు. రిపోర్ట్ ఏమని చెప్పిందంటే అతను బాసీ, డామినెంట్, ఓవర్ బేరింగ్, అలాగే స్ట్రెస్ టాలరెన్స్ కూడా చాలా తక్కువ ఉంది అతనిలో అని చెప్పింది. బట్ అతను తగ్గలేదు. అతను ఏంటంటే మళ్ళీ సెకండ్ ఒపీనియన్ తీసుకున్నాడు, 3rd, 4th, 5th తీసుకున్నాడు. 3 యునైటెడ్ కింగ్డమ్ నుంచి, 2 పాకిస్తాన్ నుంచి. అన్నీ కూడా అతను ఫిట్ అని చెప్పి డిక్లేర్ చేసాయి. సో అతను అలౌ చేశారు. తర్వాత 24 ఏళ్ల పాటు అతను కంటిన్యూస్గా ఎగురుతూనే ఉన్నాడు. అతను రైట్ సైడ్ ఫస్ట్ ఆఫీసర్ ఉస్మాన్ ఆజామ్ ఉన్నాడు. అతని వయసు 33 సంవత్సరాలు. 2300 గంటల ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. కెప్టెన్ గుల్ యొక్క ఎక్స్పీరియన్స్లో 10వ వంతు కూడా లేనట్టే. ఆజామ్ కూడా బేసిక్గా చాలా ఇబ్బందులు ఉన్నాయి. 2016లో ఎయిర్లైన్ అతని యొక్క ప్రమోషన్ ఆపేసింది, ఎందుకంటే పర్ఫార్మెన్స్ ఎఫిషియన్సీ కారణంగా. అండ్ ఆ తర్వాత బాగా ట్రైనింగ్ తీసుకున్నాక అతను ప్రమోట్ అయ్యాడు. బట్ అయినా కూడా రికార్డ్ అయితే అలాగే ఉంది. 2 కూడా అక్కడే ఉన్నారు. అండ్ బేసిక్గా ఒక అన్ఛాలెంజబుల్ అథారిటీతో కూడుకున్న క్యాప్టెన్, హెసిటెంట్ జూనియర్ అయిన ఫస్ట్ ఆఫీసరు. పైగా ట్విస్ట్ ఏంటంటే 2 కూడా ఫాస్టింగ్లో ఉన్నారు. అది రంజాన్. బేసిక్గా పైలట్స్ తినకుండా తాగకుండా ఎటువంటి ప్రయాణాన్ని కూడా చేయకూడదు. వాళ్ళు గత 8 గంటలుగా ఏమీ తినలేదు, అంటే సన్ రైజ్ నుంచి ఏమీ తినలేదు. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ రూల్స్ అయితే మటుకు ఇలా ఫాస్టింగ్లో ఉన్నప్పుడు ఎగరడానికి అనుమతించవు. ఎందుకంటే గ్లూకోజ్ లెవెల్స్ కనుక పడిపోయినట్టయితే డెసిషన్ మేకింగ్ ఎఫెక్ట్ అవుతుంది, రియాక్షన్ టైం స్లో ఉంటాయి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటారు. కాకపోతే ఇది పాకిస్తాన్లోనే ఒక డొమెస్టిక్ ఫ్లైట్, అందువల్ల రూల్స్ అన్నీ కూడా ఫ్లెక్సిబుల్ ఉంటాయి. సో ఆ రోజు టైం మధ్యాహ్నం 1:08 అవుతుంది. ఈ PK 8303 బయలుదేరడం మొదలుపెట్టింది. అండ్ 10 మినిట్స్ తర్వాత అది లాహోర్ నుంచి గాల్లోకి ఎగిరింది. ఆకాశం క్లియర్గా ఉంది, వెదర్ అంతా బాగుంది. సో 16 సంవత్సరాల ప్లేన్ A320 అండ్ 2 నెలల పాటు కిందే ఉంది పాండమిక్ కారణంగా. అండ్ ఒక వారం క్రితం రియాక్టివేట్ చేయబడింది. దాంట్లో 2 బ్రాండ్ న్యూ CFM56 ఇంజన్స్ ఉన్నాయి. అది కూడా 1 సంవత్సరం క్రితమే ఇన్స్టాల్ చేశారు. సో ఆన్ పేపర్ ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గానే ఉంది. ఆ ప్లేన్ 34,000 అడుగుల ఎత్తులో ఎగురుతోంది. ఫస్ట్ ఆఫీసర్ పైలట్ని నడుపుతున్నాడు, క్యాప్టెన్ ఏమో పైలట్ని మానిటర్ చేస్తున్నాడు. వాళ్ళు కరాచీకి 150 నాటికల్ మైల్స్ దూరంలో ఉన్నారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళకి నవాబ్ షా 2 ఆల్ఫా అరైవల్ దగ్గర క్లియరెన్స్ ఇచ్చింది. అక్కడ బేసిక్గా ఒక హోల్డింగ్ ప్యాటర్న్ ఉంటుంది, అంటే ఒక వే పాయింట్ ఉంటుంది సాపెన్ అని. అక్కడ వాళ్ళ యొక్క బ్లీడ్ ఆఫ్ యాటిట్యూడ్ని 8,000 నుంచి 3,000 ఫీట్కి తగ్గించాల్సి ఉంటుంది. బట్ క్రూ ఏం చేశారు, మ్యాండేటరీ అప్రోచ్ బ్రీఫింగ్ని స్కిప్ చేశారు. ఫస్ట్ ఆఫీసర్ ఏం చేశాడు, ఫ్లైట్ మేనేజ్మెంట్ కంప్యూటర్ ఏదైతే ఉంటుందో దాంట్లో దీన్ని ఎంటర్ చేయడం మర్చిపోయాడు. కెప్టెన్ కూడా క్రాస్ చెక్ చేయలేదు. బేసిక్గా క్రాస్ చెక్స్ ఎందుకు ఉంటాయి, హ్యూమన్స్ మిస్టేక్స్ చేస్తారు కాబట్టి. 4 కళ్ళు ఎందుకు ఉంటాయి అక్కడ, 2 మనుషులు 4 కళ్ళు ఎందుకు ఉంటాయి అక్కడ, ఇవన్నీ చూడడానికి. బట్ ఆ రోజు ఆ 4 కళ్ళలో 1 కన్ను కూడా చూడలేదు దాన్ని. 2:15 టైంలో ఫస్ట్ ఆఫీసర్
రేడియోకి కనెక్ట్ అయ్యి ఏటీసీకి పాకిస్తాన్ 8303 రిక్వెస్ట్ డెసెంట్ అని చెప్పి అడిగాడు. కంట్రోలర్ ఆకాశంలో కొన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ ఉండడాన్ని చూసి ఒక షార్ట్ కట్ని ఆఫర్ చేశాడు. మీరు పని చేయండి, మక్లీ వైపు వెళ్ళండి, అక్కడ నుంచి రండి అని చెప్పాడు. ఆ తర్వాత ఫ్లైట్ లెవెల్ని 10కి తగ్గించండి అని చెప్పాడు. డైరెక్ట్గా మక్లీకి వెళ్ళిపోండి అని చెప్పాడు. హోల్డింగ్ ప్యాటర్న్ చెప్పలేదు, స్లో డౌన్ అవ్వమని చెప్పలేదు, ఏం చెప్పలేదు. ఫస్ట్ ఆఫీసర్ ఆటో పైలట్ సెట్టింగ్స్ చేంజ్ చేశాడు. కెప్టెన్ మళ్ళీ వెరిఫై చేసుకోలేదు. ఆ ప్లేన్ దాని యొక్క డిసెంట్ని మొదలు పెట్టింది, బట్ చాలా స్లోగా. యాక్చువల్గా నిమిషానికి 2000 అడుగుల స్పీడ్తో కిందకి దిగాల్సి ఉంటుంది, బట్ నిమిషానికి 1000 అడుగుల స్పీడ్తోనే కిందకి దిగింది. ఎందుకు? ఫ్లైట్ కంప్యూటర్ ఏమనుకుంటుందంటే ఇప్పటికీ కూడా అది ఆ హోల్డింగ్ ప్యాటర్న్కి తగ్గట్టుగానే ఎగరాల్సి ఉంటుంది అనుకుంటుంది. అంటే ఇంకా 30 నాటికల్ మైల్స్ దూరం ఉంది అనుకుంటుంది. సో అందుకని అది హోల్డ్ చేస్తుంది. సో అందుకని ఈ ఫ్లైట్ని హైలోనే ఉంచుతుంది. ఆల్టిట్యూడ్ అందుకే ఫాస్ట్గా దిగట్లేదు. ఈ క్రూ మెంబర్స్ ఏమో క్యాజువల్గా మాట్లాడుకుంటూ రంజాన్ వచ్చింది, ఏం చేద్దాం, సాయంత్రం వెళ్ళిన తర్వాత ఏం తిందాం, నువ్వు ఖర్జూర పళ్ళు తింటావా, ఏం తింటావు, ఇలా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు నోటీస్ చేయలేదు. ఇంకొక ఎర్రర్ జరిగింది. అది ఎప్పుడు జరగదు అలా, కానీ ఈసారి జరిగింది. పైలట్స్ రేడియో ఫ్రీక్వెన్సీని ఏటీసీ అప్రూవల్ లేకుండా రాంగ్ నెంబర్కి మార్చారు. యాక్చువల్గా 125.5 కొట్టాల్సింది 126.5 కొట్టారు. సో 5 మినిట్స్ పాటు కరాచీ కంట్రోల్ వాళ్ళు ఈ ప్లేన్కి కాంటాక్ట్ అవ్వలేకపోయారు. వాళ్ళు పక్క అరుస్తున్నారు, పాకిస్తాన్ 8303 అప్రోచ్ ఆన్ 125.5 అని చెప్పి, డూ యూ కాపీ అంటే అలా ఎత్తట్లేదు. సో ఇంకా ఫైనల్గా కాల్ ఆన్ గార్డ్ అన్నారు. ఫైనల్గా కంట్రోలర్ ఎమర్జెన్సీ గార్డ్ ఫ్రీక్వెన్సీని రైజ్ చేసి అప్పుడు చెప్పాడు అనమాట 3000 ఫీట్ దిగండి అని చెప్పి. సో అప్పుడు ఆ ప్లేన్ 9000 ఫీట్లో ఉంది మక్లీని దాటే టైంకి. అది యాక్చువల్గా ఆ టైం 3000లో ఉండాలి. సో 3 రెట్లు ఎక్కువ హైట్లో ఉన్నారనమాట. సో కరెక్ట్ కోర్సే ఆ టైంకి. బేసిక్గా వాళ్ళు ఏం చేయొద్దు, జస్ట్ కంప్యూటర్ని హోల్డింగ్ ప్యాటర్న్ ఎగ్జిక్యూట్ చేయనిస్తే సరిపోద్ది. అది లూప్లో ఉంది, ఆల్టిట్యూడ్ తగ్గిపోద్ది అండ్ మెల్లిమెల్లిగా నార్మల్గా ల్యాండ్ అయిపోద్ది. బట్ పైలట్స్ ఇంకొకటి చేశారు. ఫస్ట్ ఆఫీసర్ అప్రోచ్ మోడ్ ఆన్ చేశాడు. ఇలా చేయడం వల్ల కంప్యూటర్ ఆ హోల్డింగ్ ప్యాటర్న్ని ఇగ్నోర్ చేసేలా చేశాడు అతను. ప్లేన్ ఇప్పటి నుంచి బేసిక్గా గ్లైడ్ స్లోప్ని ఇంటర్సెప్ట్ చేయడం మొదలుపెట్టింది. అంటే 3 డిగ్రీ పాత్ ఉంటుంది కదా, సో దానికి ట్వైస్ ఆఫ్ కరెక్ట్ ఆల్టిట్యూడ్లో ఇది కిందకి దిగిపోవడం మొదలుపెట్టింది. కరాచీ ఏటీసీ వాళ్ళు చూశారు, వాళ్ళు కొంచెం తేడా కొట్టింది. కన్ఫర్మ్ చేయండి, మీరు కంఫర్టబుల్గానే ఉన్నారా డీసెంట్గా అంటే ఎఫర్మ్ అన్నారు. అది ఐదర్ అబద్ధమైన అయి ఉండాలి, లేదంటే డెల్యూషన్ అయినా అయి ఉండాలి. కెప్టెన్ ఫైనల్గా స్క్రీన్స్ చెక్ చేశాడు. ఇప్పటికీ కూడా హోల్డింగ్ ప్యాటర్న్ ఉంది. ఆయన కంగారు పడిపోయి ఇదేంటిది, ఆపాపు హోల్డ్ తీసుకో అంటే ఫస్ట్ ఆఫీసర్ సరే అన్నాడు. అయితే ట్విస్ట్ ఏంటంటే హోల్డింగ్ ప్యాటర్న్ కనుక అలాగే ఉంటుంది వాళ్ళని కాపాడును, కానీ కెప్టెన్ దాన్ని తీసేయమన్నాడు. అది జరిగింది అక్కడ. ఫస్ట్ ఆఫీసర్ ఇష్యూ రిపోర్ట్ చేద్దామా అన్నాడు. అక్కర్లేదు, అంతా బాగానే ఉందని చెప్పా అన్నాడు. ఫస్ట్ ఆఫీసర్ బేసిక్గా చెప్పాను కదా, దేన్నైనా సరే యాక్సెప్ట్ చేసేస్తాడు, తను చేసేయగలను అనుకుంటాడు, తగ్గేదేలే అనుకుంటాడు. ఆ టైప్ అనమాట. ప్లేన్ కింద దిగుతోంది. ఇంకా ఫస్ట్ ఆఫీసర్ వాళ్ళు చాలా హైట్లో ఉన్నారని అర్థం చేసుకొని డీసెంట్ మోడ్ ఆన్ చేశాడు. అండ్ బేసిక్గా చాలా ఫాస్ట్గా కిందకి దిగమని చెప్పాడు. 3000 ఫీట్కి దిగేంత వరకు దిగమని చెప్పాడు. స్పీడ్ బ్రేక్స్ డిప్లాయ్ చేశాడు. సో ఆ టైంలో ప్లేన్ ఒక నిమిషానికి 2300 అడుగులు కిందకి దిగడం మొదలుపెట్టింది. ఆ తర్వాత 4000, ఆ తర్వాత 5000, ఆ తర్వాత నిమిషానికి 7400 అడుగుల స్పీడ్కి కిందకి దిగే టైంకి ఫస్ట్ ఆఫీసర్ ల్యాండింగ్ గేర్ని కిందకి దించాడు అండ్ ఫ్లాప్స్ని పొజిషన్ 1కి పెట్టాడు. అప్పటికి వాళ్ళ యొక్క వెర్టికల్ స్పీడ్ పర్ మినిట్ 7500 ఫీట్ ఉంది. ప్లేన్ చాలా ఫాస్ట్గా రన్వే మీదకి వెళ్ళిపోతుంది. అంటే ఎలా అంటే దూరం నుంచి కిందకి గ్లైడ్ అవుతూ రావట్లేదు, డైరెక్ట్గా రన్వే మీదకు వచ్చేసి కిందకి దిగుతున్నట్టు ఉంది. ఒక ఏరోప్లేన్లా కాకుండా ఒక హెలికాప్టర్ లాగా దిగుతోంది. ఇంకా అప్రోచ్ కంట్రోలర్ మొత్తం చూశాడు, ఏదో తేడాగా ఉందని చెప్పి 360 డిగ్రీ టర్న్ తీసుకోమని చెప్పాడు. సో ఆల్టిట్యూడ్ కొంచెం సేఫ్గా తీసుకోవచ్చు కిందకి అని చెప్పి, సార్ ఆర్బిట్ ఉంది మీకు కావాలంటే తీసుకోండి అని చెప్పి. కెప్టెన్ అక్కర్లేదు నెగిటివ్ అన్నాడు మొత్తం అక్కడ. అదో కంఫర్టబుల్గా ఉన్నాం, వీ క్యాన్ మేక్ ఇట్ ఇన్షాల్లా అన్నాడు. ఇన్షాల్లా అన్నాడు, బాగానే ఉంది, అల్లా దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ప్లేన్ 3000 అడుగుల దగ్గరికి వచ్చేసరికి కొంచెం బ్రీఫ్గా లెవెల్ ఆఫ్ అయింది. కెప్టెన్ ప్రౌడ్గా ఫీల్ అయ్యాడు. ఇప్పుడు నేను ఏం చేస్తానో చూసి మొత్తం అందరూ కూడా సర్ప్రైజ్ అయిపోతారు, ఎల్లగానే మెడల్స్ ఇస్తారు నాకు అనుకున్నాడు. బట్ వాళ్ళు కరెక్ట్గా లెవెల్ ఆఫ్ చేయలేదు. దానివల్ల ఏంటంటే ఫిజిక్స్లో ఒక క్రూయల్ ట్రిక్ ఉంది, అది వచ్చింది అక్కడికి. బేసిక్గా ఆ ఆల్టిట్యూడ్లో 3 డిగ్రీ గ్లైడ్ స్లోపు సెకండరీ 9 డిగ్రీ సిగ్నల్తో ఇంటరాక్ట్ అయ్యి ఒక ఫ్యాంటమ్ 6 డిగ్రీ గ్లైడ్ స్లోప్ అనేది క్రియేట్ అవుతుంది. ప్లేన్ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా ఆ ఫాల్స్ పాత్లోకి లాక్ అయిపోతాయి. ఆటో పైలట్ ఏమనుకుంటుంది, నేను కరెక్ట్గానే వెళ్తున్నాను అనుకుంటుంది. బట్ ఇన్ రియాలిటీ అది నార్మల్ యాంగిల్ కంటే డబల్ యాంగిల్లో డైవ్ అవుతుంది కిందకి.
కంట్రోలర్ చూశాడు, డిజాస్టర్ పక్కాని ఫిక్స్ అయిపోయాడు. పాకిస్తాన్ 8303 డిస్రిగార్డ్, టర్న్ లెఫ్ట్ హెడింగ్ 180 అన్నాడు. అయినా కూడా క్రూ పట్టించుకోలేదు. సార్ వీఆర్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ ILS 25 లెఫ్ట్ అన్నాడు. కానీ నిజానికి వాళ్ళు అట్లా లేరు, వాళ్ళు ఒక ఎలక్ట్రానిక్ హాలుసినేషన్లో ఉన్నారు. ఆ తర్వాత కంప్యూటర్ ఆ ఫాల్స్ గ్లైడ్ స్లోప్లో ఉండడానికి ట్రై చేస్తూ నోస్ని 12.6 degrees ఫస్ట్, 13.7 degreesలో బెండ్ చేస్తూ కిందకి తీస్తుంది. ఇంకా ఓవర్ స్పీడ్ వార్నింగ్ సైరన్స్ వచ్చేసాయి, అలాగే డోంట్ సింక్ అలారం కూడా వచ్చేసాయి. ఆటోమేటిక్ బేసిక్గా ఇలా పనిచేయడానికి కాదుగా డిజైన్ చేసింది, అది పనిచేయడం మానేసింది. ఫస్ట్ ఆఫీసర్ మాన్యువల్ కంట్రోల్ తీసుకున్నాడు. ఆ తర్వాత GPWS వెంటనే వార్నింగ్ అయితే ఇచ్చేసింది. ట్రైనింగ్ ఏం చెప్తోంది, ఈ టైంలో ఒక టెరైన్ ఎస్కేప్ మాన్యువర్ చేయాలి అని చెప్పి. బట్ క్యాప్టెన్ ఏమో కమాండ్లోనే ఉన్నాడు అండ్ క్యాప్టెన్ ఏమో ల్యాండ్ చేయాలనుకుంటున్నాడు. ఫస్ట్ ఆఫీసర్కి ఏం చేయాలో అర్థం కాక సైడ్ ట్రిక్ పుల్ చేశాడు. డిసెంట్ రేట్ 7400 అడుగుల నుంచి నిమిషానికి 2000కి వచ్చింది. తర్వాత ల్యాండింగ్ గేర్ని రిట్రాక్ట్ చేశాడు, స్పీడ్ బ్రేక్స్ అన్ని కూడా వేసాడు. సో కొంచెం టైం ఉంటుంది కదా మనకి ఆర్బిట్ చేయడానికి అనుకున్నాడు. బట్ క్యాప్టెన్ ఏమో ఓవర్ రూల్ చేసి నో లీవ్ ఇట్ అన్నాడు. సైడ్ ట్రిక్ ప్రియారిటీ బటన్ ఉంది, దాన్ని ప్రెస్ చేసాడు. సో బేసిక్గా ఒక పైలట్కే అబ్సల్యూట్ కంట్రోల్ ఉంటుంది, ఇంకో పైలట్ జస్ట్ అలా వింటాడు అంతే. సో అతను టేక్ ఓవర్ చేశాడు. ఆ ప్లేన్ బేసిక్గా 1000 feetకి వచ్చేసింది, స్టెబిలైజేషన్ గేట్ దగ్గరకు వచ్చింది. ఈ పాయింట్కి వచ్చేసరికి ప్రతి పారామీటర్ స్టెబుల్గా ఉండాలి, స్పీడ్, వెర్టికల్ రేటు, పిచ్, కన్ఫిగరేషన్ ఇక్కడ ఏవీ లేవు. సో ఆ టైంలో కాంపిటెంట్ క్రూ అయితే డెఫినెట్గా చుట్టూ తిరిగి వస్తారు, కానీ వీళ్ళు చేయలేదు. 750 అడుగులకు వచ్చేసరికి వాళ్ళు రన్వేకి 1.5 miles దూరంలో ఉన్నారు. ఆ టైంలో వాళ్ళకి రెడ్ ఈకామ్ మెసేజ్ వచ్చింది, ల్యాండింగ్ గేర్ నాట్ డౌన్ అని చెప్పి. ల్యాండింగ్ గేర్ కింద లేదు, అది ఇంకా ప్లేన్ లోపలే ఉంది. బేసిక్గా ఇందాక నేను చెప్పాను కదా, క్యాప్టెన్ బేసిక్గా సైడ్ ట్రిక్ ప్రియారిటీ బటన్ కోసం డిస్కస్ చేస్తున్నారని చెప్పి. సో ఆ టైంలో యాక్చువల్గా ఫస్ట్ ఆఫీసర్ ముందు ల్యాండింగ్ గేర్ ఓపెన్ చేసిన వాడే క్లోజ్ చేసి స్పీడ్ బ్రేక్లు వేసాడు. ఈ విషయం వాళ్ళిద్దరూ మర్చిపోయారు, వాళ్ళిద్దరూ పట్టించుకోలేదు. అప్పటికి ప్లేన్ 200 knots స్పీడ్లో ఉంది, చాలా ఫాస్ట్. అండ్ టచ్ డౌన్ జోన్ని కూడా చాలా స్పీడ్గా దాటేసింది. గ్రౌండ్కి జస్ట్ 7 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు క్యాప్టెన్ ఫుల్ రివర్స్ థ్రస్ట్ సెలెక్ట్ చేశాడు. బట్ రివర్స్ థ్రస్ట్ స్టార్ట్ అవ్వాలంటే వీల్స్ నేలకి టచ్ అవ్వాలి కదా, కానీ వీల్స్ ఏమో ఇంకా ఫ్యూజలేజ్లోనే ఉన్నాయి. ఇంకా తర్వాత ఇంజిన్ యొక్క కింద భాగం, సైడ్ భాగం రన్వేని ఫస్ట్ కొట్టింది. బోత్ ఇంజిన్స్ కూడా రన్వేని అలా గీరుకుంటూ వెళ్ళాయి. స్పార్క్స్ వచ్చేసాయి, అవి ఈవెన్ టెర్మినల్ బిల్డింగ్ నుంచి కూడా కనిపిస్తున్నాయి. ప్లేన్ బౌన్స్ అయింది, ఒకసారి కాదు 2 సార్లు కాదు 4 సార్లు బౌన్స్ అయింది. క్యాప్టెన్ ఇమీడియట్గా సైడ్ టిక్ బటన్ పుష్ చేశాడు, మళ్ళీ ప్లేన్ని ఆకాశంలోకి ఎత్తాడు. అండ్ ఫస్ట్ ఆఫీసర్ కూడా యాక్ట్ చేసి పుల్ చేశాడు. అండ్ మెల్లిమెల్లిగా కంప్యూటర్ కూడా ఇన్పుట్స్ అన్నింటికి కూడా యాక్సెప్ట్ చేసింది. బేసిక్గా వాళ్ళు చాలా స్పీడ్గా ఉన్నారు కదా, సో అందువల్ల పెద్ద ప్రాబ్లం లేదు. వాళ్ళు ఆపుదాం అనుకున్నారు ఇనీషియల్గా, కానీ కుదరలేదు. కానీ ఈ గ్యాప్లో ఏమైందంటే ఇంజిన్ నెంబర్ 2కి తగిలేసింది మొత్తం, దానికి మంటలు అంటేసుకున్నాయి. సో ఫైర్ వార్నింగ్ వచ్చేసింది, ఇంజిన్ 2 ఫెయిల్ అయిపోయింది. ఫస్ట్ ఆఫీసర్ టేక్ ఆఫ్ అని గట్టిగా అరిచాడు. 2 సెకండ్ల తర్వాత ఇంకా టేక్ ఆఫ్ గో అరౌండ్ పవర్ ఆన్ చేశారు, లెవర్స్ అన్ని కూడా లాగారు. అప్పటికి 160 knotsలో ఉంది కాబట్టి ప్లేన్ అయితే మళ్ళీ గాల్లోకి ఎగిరింది. వాళ్ళు ఎగురుతున్నారు కానీ ఇంజిన్ 1 మాత్రమే ఉంది, అది కూడా డ్యామేజ్ అయిపోయిన ఎయిర్ ఫ్రేమ్ని పుల్ చేస్తూ. సో ఆ టైంలో క్రూ బేసిక్గా ఫ్లాప్స్ని రిట్రాక్ట్ చేశారు. ఇంజిన్ 2 ఆటోమేటిక్గా రీస్టార్ట్ అవ్వడానికి ట్రై చేసింది, బట్ కంటిన్యూస్గా స్క్రాపింగ్ అవ్వడం వల్ల దాని యొక్క కేసింగ్లో హోల్ పడిపోయింది, ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. ఆ టైంకి ప్లేన్ బేసిక్గా 1200 అడుగులు ఎత్తు చేరుకుంది. ఆయిల్ ప్రెషర్ వార్నింగ్స్ వచ్చేస్తున్నాయి, ఆయిల్ తక్కువైపోతుంది, 2 ఇంజిన్స్ నుంచే వస్తుంది. సో మాస్టర్ కాషన్ లైట్ వచ్చేసింది. క్రూ వార్నింగ్స్ అన్నింటినీ కూడా క్యాన్సిల్ చేశారు, ఎందుకంటే ఫోకస్ చేయాలి అని చెప్పి. ATC వాళ్ళకి 110 degrees లెఫ్ట్ తీసుకొని 3000 feetకి వెళ్ళమని చెప్పింది. బట్ వాళ్ళు ఆ యాటిట్యూడ్కి రీచ్ అయ్యే లోపే ఇంజన్ 1 పోయింది. సో ఇంజన్ 1 మాత్రమే వాళ్ళకి ఎలక్ట్రికల్ సిస్టమ్స్కి పవర్ ఇస్తుంది, అది కూడా చచ్చిపోయింది. బేసిక్గా వాళ్ళకు ఉన్నది కేవలం ఇప్పుడు ఆక్సిలరీ పవర్ యూనిట్, ర్యామ్ ఎయిర్ టర్బైన్, అది చిన్న ప్రొపెల్లర్ అనమాట. సో ఫ్యూజిలేజ్ నుంచి ఎమర్జెన్సీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడం పనిచేస్తుంది. అది ఫ్లైట్ ఇన్స్ట్రుమెంట్స్ని అలైవ్ అయ్యేలా చేస్తుంది, బట్ అంతకుమించి ఇంకేమీ లేదు. అది పనిచేయదు, ఇంజన్లో ఆన్ చేయదు, ఎగరేయదు, అదేం జరగదు. అండ్ ఇంజన్ 2 బేసిక్గా రీస్టార్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది, సడన్గా అందుకుంది. ఒక క్షణం వరకు ఆశలు వచ్చాయి. బట్ ఫస్ట్ ఆఫీసర్ ఏం చేశాడు, మొదట్లో ఫైర్ వార్నింగ్స్ వచ్చాయి కదా, అది చూసి ఒకవేళ ఇంజన్ కనుక ఇలాగే ఆన్ అయినట్టయితే అమ్మో ఈ ఇంజన్ కూడా మొత్తం పేలిపోద్ది, ఎందుకు వచ్చిందని అని చెప్పి ఆ ఇంజన్ని బేసిక్గా అతను ఐడిల్లో పెట్టాడు. ఐడిల్లో పెట్టాడు అంటే ఇంజన్ని కాపాడాలనుకున్నాడు. సో జస్ట్ అప్పుడే బతికిన ఇంజన్ మళ్ళీ చచ్చిపోయింది. ఇంకా ప్లేన్ ఇప్పుడు ఒక గ్లైడర్ అయిపోయింది, థ్రస్ట్ లేదు, హైడ్రాలిక్స్ లేవు, ఏమీ లేవు, జస్ట్ అట్లా దిగిపోతుంది అంతే. సో రన్వే ఎక్కడ ఉందని అడిగితే ఫస్ట్ ఆఫీసర్ ఏమో లెఫ్ట్ విండో సైడ్ చూపించాడు. రన్వే కనబడుతుంది, 2000 అడుగులు ఎత్తులో ఉన్నారు వాళ్ళు, కొన్ని మైళ్ళ దూరంలో ఉన్నారు.
అప్పుడు ఏటీసీ వాళ్ళు ఏమో 83 డ్రాపింగ్ ఆల్టిట్యూడ్ అంటే కనీసం 2000 అడుగులు ఎత్తులో మెయింటైన్ చేయండి అంటున్నారు. వాళ్ళ వల్ల కాదు కదా, ఎందుకంటే అక్కడ ఏం పని చేయట్లే, ప్లేన్ కిందకి పడిపోతుంది. ఫస్ట్ ఆఫీసర్ క్యాప్టెన్ అట్లీస్ట్ 140 knots మెయింటైన్ చేయమని చెప్పాడు. అంతకంటే తక్కువ కనుక వచ్చినట్టయితే రామయ్య టర్బైన్ పవర్ కూడా జనరేట్ చేయడం ఆపేస్తుంది. ఇప్పుడు అది కనుక జరిగింది అనుకోండి మొత్తం పోద్ది వీళ్ళకి. క్యాప్టెన్ బేసిక్గా థ్రాటల్స్గా చూశాడు. నువ్వు సెకండ్ ఇంజిన్ ఐడిల్లో పెట్టావా అంటే అవును అన్నాడు. ఇంజిన్ 1 పోయింది కదరా, అలా ఎందుకు పెట్టావంటే అదిదా సర్ప్రైజ్ అన్నాడు. తేరా చూస్తే ఇంకేటి, ఇంకా 2 ఇంజన్లు కూడా పనిచేయడం మానేసే, 2 ఇంజన్లు కూడా డెడ్ అయిపోయాయి, షట్ డౌన్ అయిపోయాయి 2. ఇంకా ఫస్ట్ ఆఫీసర్ అప్పుడు అనుకున్నాడు స్పీడ్ పెంచు అని చెప్పి. నేను ఎట్లా పెంచుతాను స్పీడ్ అని చెప్పి క్యాప్టెన్. ఈ ఏటీసీ వాళ్ళు ఏమో కింద నుంచి మీరు లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతున్నారు చూసుకోండి అంటుంటే ఒర మాకు ఏడు తెలుసురా బాబు నీళ్ళు. సో ఇంకా డైరెక్ట్గా కిందకి వెళ్ళిపోతున్నారు, 2 ఇంజన్లు కూడా పోయాయి. ఇంకా బెల్లీ ల్యాండింగ్ అని చెప్పి ఏటీసీ వాళ్ళు అడిగితే నెగిటివ్ అన్నారు మళ్ళీ, ఎందుకంటే బెల్లీ ల్యాండింగ్ కాదు బొంగ, అసలు రన్వే దాకా వెళ్ళే పరిస్థితులు కూడా లేదు అక్కడ. సో క్యాప్టెన్ ఇంకా ఆర్డర్స్ ఇచ్చాడు, ఏమనంటే ల్యాండింగ్ గేర్ దించేయని చెప్పి. ఫస్ట్ ఆఫీసర్ ఓకే అన్నాడు. ఇంజన్ లేవు, ప్లేన్ ఏమో గ్లైడర్లా ఉంది. ఆ టైంలో ల్యాండింగ్ గేర్ని ఓపెన్ చేస్తే ఇంకా డ్రాగ్ పెరిగిపోద్ది కదా. సో వాళ్ళు ఆ డ్రాగ్ని ఎఫోర్డ్ చేయలేదు, అది వాళ్ళకి అర్థం కాక అది ఓపెన్ చేస్తారా, అందువల్ల వీళ్ళు కవర్ చేయాల్సిన డిస్టెన్స్ ఇంకా తగ్గిపోయింది అనమాట. ఇంకా వార్నింగ్ సౌండ్లు పెరిగిపోయాయి, ప్లేన్ పడిపోతుంది. ఫస్ట్ ఆఫీసర్ మేడే అన్నాడు. అఫ్ కోర్స్ అందరూ కూడా ఏమనుకుంటారంటే ఎస్ ఇది మేలోనే కదా జరిగింది ఇన్సిడెంట్ అంతా కూడా, అందుకని మేడే అంటున్నాడేమో అనుకున్నారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆ ప్లేన్ బేసిక్గా కంప్లీట్గా కింద పడిపోతుంది అనే విషయం ఎవరికి తెలియదు కదా. సో 700 అడుగుల ఎత్తుకొచ్చారు. క్యాప్టెన్ బేసిక్గా ఇప్పటికీ కూడా ల్యాండింగ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. డోంట్ టేక్ ఫ్లాప్స్ అంటున్నాడు, ఎక్స్ట్రా డ్రాగ్ వద్దు అనుకుంటున్నాడు. బట్ గేర్ ఓపెన్ చేశారు కదా, అది బేసిక్గా ఒక షిప్కి యాంకర్లా పనిచేస్తుంది, అది ఆపేస్తోంది ఈ ఫ్లైట్ని. 400 అడుగులు ఎత్తుకొచ్చేసరికి ప్లేన్ ఒక రెసిడెన్షియల్ కాలనీలోకి వచ్చింది, మోడల్ కాలనీ అని. దట్టమైన ఇళ్ళు ఉంటాయి, చిన్న చిన్న సందులు ఉంటాయి, ఫ్యామిలీస్ అందరూ లోపల ఉన్నారు లాక్డౌన్ ఆర్డర్స్ అన్ని పాటిస్తూ. సో ఆ టైంలో అక్కడ క్రాష్ అయిపోయింది. రన్వే 25కి 1300 మీటర్ల దూరంలో క్రాష్ అయిపోయింది అనమాట. సో వెంటనే ముక్కలు అయిపోయింది అండ్ ఫైర్ వచ్చేసింది మొత్తం. అండ్ నియర్ బై బిల్డింగ్స్ అన్నిటి మీద కూడా రెకేజ్ అంతా పడిపోయింది. సో 99 మంది మనుషులు ఉన్నారు, 89 మంది ప్యాసింజర్స్, 6 క్రూ మెంబర్స్, 2 పైలట్స్. అందులో 2 బతికారు. ఒక అతని పేరు మహమ్మద్ జుబైర్, అదే ఫ్యూజిలేజ్ లోంచి బయటికి దోసేసి అతను కార్ మీద ల్యాండ్ అయ్యాడు. సో అతను కొంచెం సేఫ్ అయ్యాడు, కాకపోతే అతనికి వెన్నుమొక విరిగిపోయింది. అలాగే ఒక బ్యాంకర్ ఉన్నాడు, అతని పేరు సలీం, అతన్ని మంటల్లోంచి కొంతమంది బయటికి తీశారు. 3rd పర్సన్ ఒక మహిళ కింద పడింది, ముందు బతికింది కానీ మళ్ళీ డెబ్రిస్ పడిపోవడం వల్ల చచ్చిపోయింది. సో ఎమర్జెన్సీ సర్వీస్ ఆ ప్రాంతానికి రావడానికి కూడా చాలా టైం పట్టింది, ఎందుకంటే వీధులు చాలా చిన్నవి, లోకల్ పీపుల్ హెల్ప్ చేయడానికి ట్రై చేసి అక్కడ ఇంకా క్రౌడ్ పెంచారు, ఆ మంటలు ఆర్పడానికి చాలా టైం పట్టింది. సో ఇన్వెస్టిగేషన్లో చాలా విషయాలు బయటపడ్డాయి. ఆ ఫైనల్ రిపోర్ట్ క్రూ మెంబర్స్నే బ్లేమ్ చేశాయి, ఎందుకంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ని ఫాలో అవ్వలేదు అండ్ క్రూ రిసోర్స్ మేనేజ్మెంట్ కూడా వరస్ట్గా ఉంది. క్యాప్టెన్ అన్స్టెబిలైజ్డ్ అప్రోచెస్ని వాళ్ళు ముందే కన్సిడర్ చేయాల్సిందన్నారు. ఆ గో అరౌండ్ చేయకపోవడం కూడా చాలా ప్రాబ్లం అని చెప్పారు. అండ్ ఇంకొక ఫ్యాక్టర్ కూడా ఉంది, అదేంటంటే పాకిస్తాన్ ఏవియేషన్ మినిస్టర్ అప్పుడు ఒకటి చెప్పాడు. అదేంటంటే పాకిస్తాన్లో ఉన్న కమర్షియల్ పైలట్స్ సుమారు 40% మంది ఫేక్ లైసెన్స్లు కలిగి ఉన్నారంట. అంటే ఎగ్జామ్స్ రాయరు, ట్రైన్ చేయరు, మిడిల్ మ్యాన్కి డబ్బులు ఇచ్చేసి సర్టిఫికేట్లు తీసుకుంటారంట. సో ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఇదంతా వినేసరికి మండింది వాళ్ళకి. సో యూరోపియన్ యూనియన్ పిఐఏని బ్యాన్ చేసింది అండ్ యునైటెడ్ స్టేట్స్ కూడా బ్యాన్ చేసింది. సో అలాగా చాలామంది బ్యాన్ చేశారు తర్వాత. సో వాళ్ళిద్దరు కూడా కోరుకోవడానికి చాలా టైం పట్టింది ఈ మహమ్మద్ జుబైర్ అండ్ సలీంకి. 2 నెలలు హాస్పిటల్లో స్పెండ్ చేశారు. జుబైర్కి ఏమో 3rd degree బర్న్స్ అయిపోయాయి, సలీంకి ఏమో వెన్నుముకు విరిగిపోయింది. ఇద్దరు బతికారు, బట్ మళ్ళీ ఇప్పుడు ప్లేన్ అయితే ఎక్కలేదు. సో కెప్టెన్ సజ్జద్ గుల్, ఫస్ట్ ఆఫీసర్ ఉస్మాన్ ఆజం ఇద్దరు కూడా క్రాష్లో చనిపోయారు. సో వాళ్ళ ఫ్యామిలీస్ని వదిలేశారు అండ్ ఎవరైతే మిగతా ప్యాసింజర్స్ ఉన్నారో వాళ్ళని కూడా వాళ్ళ ఫ్యామిలీస్ వదిలేసేలా చేశారు. ఒకవేళ రూట్ చెక్ చేసిన, ఒకవేళ గో అరౌండ్ చేసిన, ల్యాండింగ్ గేర్ ముందే కిందకు దించిన, క్యాప్టెన్ చెప్పిన మాట విన్నా, ఇవన్నీ జరగకపోను. బట్ ఇఫ్ ఓన్లీ అనే మాట చనిపోయిన వాళ్ళని అయితే వెనక్కి తీసుకురాదు కదా. సో దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ పాకిస్తాన్ ఎయిర్లైన్స్ 8303. సో చనిపోయిన వాళ్ళ ఆత్మలందరికీ కూడా శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో ఈ లెసన్స్ నుంచి ఇప్పటికైనా సరే వాళ్ళు అన్ని నేర్చుకొని ఇంకా మీద ఇలాంటి మిస్టేక్స్ చేయరనే కోరుకుందాం. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఇచ్చి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్. ఆల్సో ఇన్స్టాగ్రామ్ ఐడి అవసరం అయితే కూడా వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో, బాయ్.